నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని అధికారులకు ఆదేశం. ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ. దేశంలో స్వదేశీ ఉద్యమానికి మోదీ శ్రీకారం చుట్టారని వ్యాఖ్య. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు జరుగుతాయని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. 2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలన్న ఆయన ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రధాన డ్యాం పనులు మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకొని పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని అధికారులకు సూచనలు జారీ చేశారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యాం పనులు 100% పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74% మేర పూర్తి అయినట్లు సీఎంకు వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనుల్ని నవంబర్ 1 నుంచే ప్రారంభించాలని, 2027 డిసెంబర్కు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా దేశంలో స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భారతదేశం శక్తివంతమైన దేశంగా తీసుకువెళ్లేందుకు మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఖాదీ సంతను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి ఆయా ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు స్వదేశీ అనేది ఒక ఆర్థిక పరమైన ఆలోచననే కాదు, ఆత్మ గౌరవానికి, దేశానికి సంబంధించిన విషయం కూడా అని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశంలో స్వదేశీ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన వచ్చింది అన్నారు. మోడీ చేపట్టిన ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఉన్న పాలకులు స్థానిక ఉత్పత్తుల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేశారు అని విమర్శించారు. విదేశీ వస్తువులు, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున అనుమతించడం వల్ల నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అన్నారు. మోడీ వచ్చిన తరువాతే స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకువచ్చారని, ప్రజలు కూడా మన దేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అన్నారు. స్వదేశీ ఉద్యమంపై ప్రజలకు కూడా వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలి అని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజలంతా స్వదేశీ ఉద్యమానికి అండగా నిలవాలి అని కోరారు. మోడీ సారథ్యంలోని ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు కాదే, ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ స్వదేశీ అనేది ఒక ఆర్థిక పరమైనటువంటి ఆలోచన కాదు, ఇది మన ఆత్మగౌరవానికి, దేశం యొక్క గౌరవానికి సంబంధించినటువంటి అంశంగా మనంతా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం మీద ఏదైతే ఖాదీ వాడకం ఉన్నదో, లేకపోతే స్థానికంగా తయారయ్యేటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే కళాత్మకమైనటువంటి పరికరాలు స్థానికంగా తయారవుతాయో వీటినన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనంతా కూడా తీసుకోవడం జరిగింది. భారతదేశం ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశంగా తయారవ్వాలి అంటే గత 5 సంవత్సరాల క్రితం ఆయన ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్త కార్యక్రమం ఏదైతుందో దాన్ని మనంతా కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. గతంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే స్థానిక ఉత్పత్తుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా
కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో విదేశీ వస్తువులు, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున అనుమతించడం ద్వారా ఈ దేశాన్ని బలహీనమైనటువంటి భారతదేశంగా తయారు చేసింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రాథమికంగా కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. స్థానిక ఉత్పత్తుల్ని ఏదైతే మన పొరుగున, మన గ్రామంలో, మన పక్క గ్రామంలో, మన పక్క జిల్లాలో తయారవుతున్నటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని వినియోగించడం మనమంతా కూడా అలవాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఆ విధంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా, స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. గత 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వేళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఏ విధంగా సాధ్యమైంది అంటే ఆయన యొక్క విధానాల కారణంగా, ఆయన యొక్క దూరదృష్టి కారణంగా ఈ దేశంలో పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో ఖాదీ అమ్మకాలు 400% పెరిగాయి అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు మద్దతు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పారు, నేను మళ్ళీ అధికారంలో వచ్చాక ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాను అనేటువంటి విషయాన్ని. ఇవాళ 4వ స్థానంలోకి వచ్చాం 5వ స్థానం నుండి. ఏదైతే 3వ స్థానానికి రావాలి అంటే ఖచ్చితంగా స్వదేశీ వస్తువుల్ని, ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున కొనడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని, పరిస్థితిని బట్టి ఇందులో మార్పు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలని, వారు చేస్తున్న తప్పులను వారికి తెలియచేసి సరిచేసుకోవాలని అన్నారు. అప్పటికి వినుకుంటే నా దృష్టిలో పెట్టాలని, ఇదంతా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యతగా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారు అని, ఇది మునుముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులను కోరారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. శాఖపరంగా ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా మంత్రులు పనిచేయాలని, ఒకవేళ ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపినా అందరం నష్టపోతాము అని ఆయన అన్నారు. దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య తెలిపారు. నగర ప్రజల హెలీ జాయ్ రైడ్ను ఆదరించాలని చెప్పారు. 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. విహాంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్య ఏవియేషన్ నిర్వాహకులు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ, దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్ను నగర ప్రజలు ఎంతోగానో ఆదరించారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీ టూరిజంను మన రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలీ జాయ్ రైడ్స్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎంతోగానో ఈ కార్యక్రమాన్ని ఆదరించారు అని, అందుకే
3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సూర్య. ఇక్కడ విహంగ్ అడ్వెంచర్ తరఫున మన దసరా నవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఉత్సవాలు ఏదైతే ఇంత అద్భుతంగా జరుగుతుందో ఇందులో హెలి టూరిజంని ప్రమోట్ చేయాలని మేము ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక మోటివ్తో ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అత్యంత మొత్తం ప్రపంచంలో ద బెస్ట్గా చూపించాలనుకుని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంని ఆయన నెంబర్ 1 ప్రియారిటీలో పెట్టారండి. సో అడ్వెంచర్ టూరిజం మనం చూస్తూ ఉంటే మనం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్లో వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో అన్నింటినీ కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ పారామోటరింగ్ కానివ్వండి, హెలి టూరిజం కానివ్వండి, హెలికాప్టర్ జాయ్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మన విజయవాడ ఉత్సవాల్లో భాగంగా ఎట్లయినా జరిపించాలని చెప్పేసి మెయిన్ మన ఎంపీ గారు ఉన్నారండి, శివనాథ్ చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రజల కోరిక మేరకు ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. శ్రీతులు మన కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈరోజు మార్నింగ్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు, ఇంకొక 3 డేస్ మీరు దీన్ని పెంచాలి, చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఇది ఉంది అని చెప్పేసి. సో దీన్ని పెంచాలంటే ప్రజలకు ఈ మెసేజ్ ఏదైతుందో ఇది ప్రాపర్గా వెళ్ళాలంటే ఓన్లీ మెయిన్ మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. సో అందుకే ఇక్కడ మేము చిన్న ప్రెస్ మీట్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేటువంటివి ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే సండే వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మరింతగా వచ్చి దీన్ని ప్రమోట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీకు ఎలా స్పందన ఉంది విజయవాడ ప్రజల నుంచి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూసే ఉంటారు, నిన్న అయితే మాకు ఆల్మోస్ట్గా మా టార్గెట్ 50 టార్గెట్ ఉండే, నిన్న 50 సార్టీస్. సో కొన్ని అనివార్య కారణాల వలన ఏటీసీ క్లియరెన్స్, ఎందుకంటే మనం నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల నిన్న మేము 43 చేయడం జరిగింది, 43 సార్టీస్. దెన్ రేపు అండ్ ఎల్లుండి ఇదే స్పందన ఉంటుంది ప్రజల దగ్గర అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకనే దీన్ని అగైన్ స్పెషల్ క్లియరెన్సెస్ తీసుకొని కలెక్టర్ గారు చెప్పినారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 3 డేస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయలేదో, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ 100% డిఫరెంట్ అండి. మీరు ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారో వాళ్ళని మీరు ఒకసారి అడగచ్చు అనమాట. ఎందుకంటే నార్మల్ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, టేకాఫ్ అయిన తర్వాత దాన్ని తీసుకొని నార్మల్ స్మూత్ అంటే ఒక కంట్రోల్ వేలో వెళ్తుంది. సో ఇట్స్ అడ్వెంచరస్ రైడ్ అని అందుకే పెట్టామన్నమాట. హెలికాప్టర్లో కూడా నార్మల్ ఫ్లయింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్ రైడ్ ఉంటుంది. సో ఏవైతే మనం టేకాఫ్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద ఏదైతే వ్యూ ఉంటుందో, నేను చెప్తున్నా అండి, మీరు లైఫ్లో ఈ వ్యూని కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ అసలు మర్చిపోలేరు. ఓకేనా? సో దీన్ని మరింతగా మీరు ప్రమోట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మా విహంగ్ అడ్వెంచర్స్ టీం తరఫున ఇక్కడ ఆల్మోస్ట్ మేము 66 మెంబర్స్ టీం ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నామండి. దీన్ని యూటిలైజ్ చేసుకొని మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు దంపతులు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ ఘనస్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదములు ఈ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. कल्याणी तनुवा तनुवा कल्याणी तनुवा शोभमाने तनुवा कल्याणी तनुवा शोभमाने तनुवा शोभमाने तनुवा शोभमाने रयिं शोभमाने तनुवा शोभमाने रयिं शोभमाने रयिं शोभमाने रयिं पुत्रान् रयिं शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् सततं पुत्रान् रयिं पुत्रान् सततं पुत्रान् सततं दीर्घं सततं पुत्रान् सततं दीर्घं सततं दीर्घमायुरायुर्दीर्घं सततं दीर्घमायुः दीर्घमायुः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तुते धान्यं धनं वशं बहुपुत्र लाभं संवत्सरं दीर्घमायुः श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्बानुग्रह प्रसाद सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु पुनर्दर्शन प्राप्तिरस्तु सकल श्रेयः
బొడమేరు మొప్పు శాశ్వత నివారణకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ముప్పు నివారణ చర్యలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమే బహిరంగ లేఖ విడుదల చేశారు. శ్రీశ్రీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, నగర కార్యదర్శి బి రమణారావు, పి కృష్ణలు పాల్గొని మాట్లాడుతూ బొడమేరు వరదలకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, ముప్పు నివారణ చర్యల కోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి అన్నారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి అన్నారు. ఈ నెల 4వ తేదీ ముఖ్యమంత్రి విజయవాడ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజల సమక్షంలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలి అన్నారు. బొడమేరు వరదలొచ్చి వేల మంది ప్రజలు ముంపుకి గురయ్యారు, అనేక మంది చనిపోయారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి అదే ప్రాంతానికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంలో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలని కాపాడటం కోసం ఈ సంవత్సర కాలంలో బొడమేరు ముంపు నివారణకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేవి అమలు జరగలేదు. మళ్ళీ బొడమేరు ముంపు రాకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. కానీ వేసమెత్తు ముందుకు లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రాజెక్టు రిపోర్టు కానీ, నిధులు మంజూరు చేయటం కానీ, టెండర్లు పిలవటం కానీ లేదు. తూతూ మంత్రంగా ఒక్కచోట గండిపడిన ఒకచోట రిటైనింగ్ వాల్ సుమారుగా 400 మీటర్ల పొడవున కట్టి సరిపెట్టుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారిని విజయవాడ, అది కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి విస్తే సందర్భంలో బుడమేరు ముంపు నివారణకి 10,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ గతంలో చేసిన ప్రకటన నిలబెట్టుకోవాలి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు బుడమేరుకి శాశ్వత చర్యల కొరకు ప్రత్యామ్నాయంగా ఇంకొక సమాంతరమైనటువంటి ఛానల్ తవ్వకం, అలాగే కృష్ణానది తరహాలోనే రిటైనింగ్ వాల్స్ రక్షణ గోడల నిర్మాణం, కొల్లేరు నుండి సముద్రం వరకు ఈ ఉన్న బుడమేరుని లోతు చేసి వెడల్పు చేయడానికి కావాల్సిన చర్యలు, కృష్ణానదిలో కలిసేటువంటి డైవర్షన్ ఛానల్ని గతంలో చెప్పినటువంటి పద్ధతిలో వెడల్పు చేసి లోతు చేయటం, ఇటువంటి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఈ ప్రాంత ప్రజలని బొడమేరు ముంపు నుండి కాపాడాలి. అందుకే రేపు ఆటో కార్మికుల గురించి మాట్లాడండి, దాంతోపాటుగా బొడమేరు మీద స్పష్టమైన ప్రకటన చేయండి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డిఎస్సి కోసం ఒక తపస్సు చేశారు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మెగా డిఎస్సి కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు అని చెప్పారు. ఈ మెగా డిఎస్సి విషయంలో 140 కోట్లు కేసులు వేశారని ఆమె గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారంటూ సోదాహరణంగా వివరించారు. దసరా పర్వదినం నేపథ్యంలో మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులకు వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో భారతీ కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో 9 డిఎస్సీలు నిర్వహించారు అని చెప్పారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను టీచర్నని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2002 టీచర్గా ఉన్న తాను ప్రస్తుతం ఆయన క్యాబినెట్లో
తనను మంత్రిగా సీఎం చంద్రబాబు చేశారు అని వివరించారు. తాను టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాను అని కాబట్టే ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థికి టీచర్ ఒక స్ఫూర్తి అని తెలిపారు. పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు అని పేర్కొన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగుల గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరగేసేసరికే సరిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి నిజంగా కళ్ళంటే. ఇందాక దుర్గారావు చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కొట్టుకుని అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్. నేను ఆ రోజున ఆవిడ బజ్జీలు చేస్తుంది. ఏం చదువుకున్నారు పిల్లలు అంటే డిగ్రీలు అన్నీ బాబు, ఒక అమ్మాయి బీఈడి, ఒక అమ్మాయి ఎంఎస్సీ. ఏంటి నీకు ఏం కావాలని అడిగితే ఏం అవసరం లేదు, నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని ఒకే ఒక మాట అడిగారు. ఆ ఒక్క మాటకి ఆయన మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలని చెప్పి పెట్టుకొని దానికి మొట్టమొదటిగా మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మీకు తెలుసా, ఈ మెగా డిఎస్సీ అనౌన్స్ చేయడానికి చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడ్డాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడ్డాయి. నిజంగా ఒక యంత్రంలో పనిచేశాడు, మైండ్ పెట్టారు మహానుభావుడు. నాకన్నా చిన్నవాడే కానీ మహానుభావుడు అనాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే నేను మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సీ ఫైల్ మీద చేశారు. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఎవరు ఏ కోర్టులో ఏదేస్తారో తెలియదు. ఒక పక్క చూస్తే 16,000 మంది జీవితాలు. 16,000 మంది జీవితాలు అంటే వాళ్ళ కుటుంబం ఇంటూ 4 చేసుకున్నా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దగ్గర 70,000 మంది వచ్చే పరిస్థితి. అలాంటి మంచి ఆపర్చునిటీ మనం ఇచ్చేటప్పుడు ఏదో అంటారు కదా, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో చేస్తుంటారని, వాటన్నింటినీ జయించుకొని ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో పెట్టారంటే ఆయన కష్టం మీకు తెలియాలని ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు, ఒక పక్క అభివృద్ధి వెళ్తూ ఉంటుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు వెళ్తుంటాయి, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వెళ్తుంటాయి. మీకు తెలుసా, అత్యధికమైన డిఎస్సీలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి లిస్టులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని అధికారులకు ఆదేశం. ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ. దేశంలో స్వదేశీ ఉద్యమానికి మోదీ శ్రీకారం చుట్టారని వ్యాఖ్య. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు జరుగుతాయని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.